ఈరోజు మన సమాజంలో చూస్తే ఎన్నెన్నో అపోహలు ఉంటాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ వీటి గురించి ఏంటి అంటే, నేను రక్తం ఎందుకు దానం చేయాలి, చేస్తేనే అది వీక్ అయిపోతాను, నర్వస్గా కూడా ఫీల్ అవుతాను, ఇట్లాంటి ఎన్నెన్నో అపోహలు ఉంటాయి. కానీ చాలామందికి తెలియాల్సింది ఏంటంటే, రక్తం డొనేషన్ అనేది చాలా మంచి ప్రక్రియ అండి. మనకు కూడా గుండె పరంగా కానీ లేకపోతే వేరే ఏమన్నా చిన్న చిన్న వ్యాధుల నుంచి బయటపడడానికి కానీ ఇట్లా రక్తం డొనేట్ చేస్తేనే మనకి కొత్త రక్తం అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనం కూడా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదండి. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఈ రక్తం డొనేషన్ వల్ల ఒక వేరే వ్యక్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆపదల్లో ఉన్న వాళ్ళకి కానీ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ చాలామందికి ఈ మన చేసే రక్తం అనేది చాలా ఈ ఈ క్యాంప్స్ వల్ల కలెక్ట్ చేసే బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి, అంటే ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మనకి ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఈ సీజన్లో వచ్చేసి ఈ సీజనల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు చాలా కామన్ అండి. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల చాలామంది అన్కాన్షియస్ అయిపోవటం, డెంగ్యూ హెమరేజిక్ షాక్ సిండ్రోమ్స్లోకి వెళ్ళటం, ఈ ప్లేట్లెట్స్ లోపం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పేషెంట్లు చాలామందిని చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి క్యాంప్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటి అంటే, మనకి బ్లడ్ ప్రొక్యూర్మెంట్ అవడం వల్ల తర్వాత వీటిలో నుంచి ప్లేట్లెట్స్ తీయటం, తర్వాత అది వేరే ఎవరైతే పేషెంట్స్కి అవసరం అవుతుందో వాళ్ళకి ఎక్కించడం వల్ల ఎన్నో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. సో నేను ఇట్లాంటి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలి అని చెప్పి శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి యొక్క మిత్ర బృందాన్ని ఈ క్యాంప్కి సహకరించిన ప్రతి ఒక్కరిని, మీడియా వారిని కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అంటే మాది గొల్లపూడి గ్రామం. మేము విశ్వాస్ చారిటబుల్ ట్రస్ట్ ఒక 3 years నుంచి రన్ చేస్తున్నాను. యాక్చువల్గా మా బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. ఇదే రోజు మా బాబు జన్మించాడు. ఇదే 16వ తారీఖు, ఆగస్టు 16న మా బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. అప్పుడు చాలా బ్లడ్ నీడ్ ఉన్నప్పుడు మేము చాలామంది రక్తదాతలు నేను కన్సల్ట్ అయ్యాను. చాలా ఇబ్బంది పడ్డాను. రక్తం అందక చాలామంది చనిపోతున్నారని అప్పుడు నాకు అర్థమయ్యింది. ఏదేమైనా నేను భవిష్యత్తులో ప్రజలకు నా వంతుగా నేను ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి ఈ విశ్వాస్ చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానికి నా మిత్రబృందం అంతా కూడా నాకు ఎప్పటి నుంచో చాలా సహాయం చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఈ రక్తదానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ సీజనల్ వ్యాధుల వల్ల చాలామంది చనిపోతున్నారు, బ్లడ్ సకాలంలో అందక ప్లేట్లెట్స్ పడిపోయి అని చెప్పేసి మా ట్రస్ట్కి కన్సల్ట్ కావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. ఎమ్మటే నేను స్పందించి నేను 16వ తారీఖు ఇట్లా బ్లడ్ డొనేట్ చేస్తాం బ్రదర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు 16వ తారీఖున మేము బ్లడ్ డొనేట్ కార్యక్రమం కండక్ట్ చేశాము. ముఖ్యంగా అడగగానే స్పందించి వచ్చిన దాతలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీడియా వారికి, అదేవిధంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ